కదా. ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండము 37 3వ వచనం. ఆదికాండం 37:3. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనికి తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయింది. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగపట్టింది. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. ఈ ఆదేశంగా అదేమనగా, మనము చేనిలో పనలు పట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలేదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టి అతడి ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్యచంద్రుడును 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నీవు నీ తల్లియు నీ సహోదరుడు నిశ్చయముగా వచ్చి నీకు పడుదుమా అని అతని గద్దించాను. అతని సహోదరులు అతని యందు అసూయపడి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకుని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య, ఈ సాయం సమయంలో ప్రభువా, ఈ దివ్య వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్యములు ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు మీ రాజ్యం మర్మాల్ని తెలియచెప్పండి. వినగలిగిన చెవి, గ్రహించే హృదయం మాకందరికి అనుగ్రహించండి. ప్రతి హృదయం తెరవబడునుగాక, ప్రతి మనోనేత్రం వెలిగించబడునుగాక, మీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగునుగాక. పరిశుద్ధాత్మదేవ, మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ మైక్ శబ్దం ఎంత దూరం వినిపిస్తుందో అంతకు మించిన దూరం నీ దివ్య వాక్యం బయలు వెళ్ళి అందరినీ దర్శించి స్పర్శించి నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరిగించండి. ప్రభువా, యూట్యూబ్లో చూచుచున్న బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. ప్రతి బిడ్డకి మీరు అర్థం చేయించండి పరిశుద్ధాత్మదేవ తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. సమస్త విషయాల్లో మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోండి. దీనురాలు మరుగుపరిచి మాట్లాడుతండి ప్రభువా. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. వాక్యాన్ని మరి మనం చాలాసార్లు చదివాము, విన్నాము, మరి మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ రాత్రి కాల సమయంలో మరి మనము పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మనకు చెప్తారో శ్రద్ధగా ఆలకిందామండి. ఇక్కడ యాకోబు యొక్క కుమారుల్లో ఒక కుమారుడు ఎవరైనా యోసేపు అండి. అయితే దేవుని యొక్క మనం మాట్లాడుకునేది ఏంటి అంటే, ఆదివారం దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం విన్నామండి. అబ్రహాముకి దేవుడు ఏది వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం కొరకు అతను మరి 24 సంవత్సరాలు కనిపెట్టాడు. 25వ సంవత్సరంలో అది స్వతంత్రించుకున్నాడండి. అయితే మరి దేవుడు మనల్ని ఆయన ఎన్నికలో ఏర్పాట్లో మనల్ని ఉంచుకున్నట్లయితే మన పట్ల ఆయన చిత్తము నెరవేర్చబడాలి అంటే మన జీవితంలో చాలా జరగాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఆయన ఎలా వాగ్దానం ఇస్తే అలా జరిగిపోదు, కానీ చాలా ముందు జరగాల్సిన ప్రాసెస్ చాలాది ఉంటుందని మరి గతంలో మనం విన్నాం. అదే రీతిగా ఇక్కడ
యోసేపు జీవితంలో దేవుని యొక్క చిత్తము అతని జీవితంలో మరి ఉన్నదండి. దేవుని యొక్క ప్రణాళికలో ఆయనకున్న కుమారులందరిలో కూడా యోసేపు పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉన్నదండి. ఆ ప్రణాళికలో ఆయన ఉన్నాడు. అందుకే అందరికీ జరిగినట్టుగా మరి వారికి జరగదండి. ఆయన ప్రణాళికలో ఉన్న వారికి ఒక ట్రైనింగ్ అనొచ్చు, లేకపోతే కొన్ని పరిస్థితులు వాళ్ళ జీవితంలో మరి దేవుడు తను ప్రేమించే వాళ్ళకంట మరి అన్ని సమస్తము సమకూడి మేలుకరంగా జరిగేటట్టుగా చేస్తాడటండి. మనం అనుకుంటాము కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు అనుకుంటాం మనం, నాకే ఎందుకు వస్తున్నాయి ఇవన్నీని, నేను మాత్రమే ఎందుకు ఇవన్నీ అనుభవిస్తున్నాను, ఎందుకని నా మీద ఇలాగ అందరూ పగపడుతున్నారు, నేను ఎవరి జోలికి వెళ్ళట్లేదు కదా, కానీ నా మీద ఎందుకు అందరూ ఇలా పగపడుతున్నారు అని చెప్పి మరి అనుకోవచ్చు. కానీ దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని మన జీవితంలో జరిగించేటప్పుడు చాలా పరిస్థితులు గుండా మనల్ని ఆయన నడిపిస్తాడండి. చాలా పరిస్థితులు గుండా నడిపిస్తాడు. అవన్నీ ఎందుకు మనకు ఎదురొస్తున్నాయో మనకే తెలియదండి, అది తెలియదు. అయితే ఆ వాగ్దానం ఎప్పుడైతే మన జీవితంలో నెరవేర్చబడుతుందో అప్పుడు తెలుస్తుంది తప్ప అంతకుముందు అసలు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి, మనకి ఏం జరుగుతుంది అసలు అని అనిపిస్తుంది అన్నమాట అండి. జరుగుతున్న పరిస్థితులు చూసినప్పుడు మనకు అలా అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈయనకి మరి కలలు ఇచ్చాడట దేవుడు. 17 ఏళ్లకి ఆయనకి కలలు ఇచ్చాడు. యవనప్రాయం అది. ఆ యవనప్రాయంలో సహజంగా యవనస్తులు తప్పక తొట్టిల్లుతారని వాక్యం సెలవిస్తుందండి. కానీ ఎవరిలో అయితే దేవుని వాక్యం ఉందో వాళ్ళు బలంగా ఉంటారటండి. ఏ యవనస్తుల్లో అయితే దేవుని వాక్యం ఉందో, దేవుని వాక్యము అంటే దేవుని ఆత్మ మనలో ఉంటారండి. ఆయన దేవుని వాక్యం మనలో ఉంటుంది. వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యం ఉండేన, వాక్యము దేవుని యొద్ద ఉండేన, వాక్యమే దేవుడు అయి ఉండేను. ఆ దేవుడు మనలో నివసించినప్పుడండి మన పరిస్థితులంతా కూడా వేరుగా ఉంటాయన్నమాట. అందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరి జీవితంలో అయితే మరి ఆ యొక్క దేవుడు తన ప్రాసెస్ను ప్రారంభించాడో వాళ్ళ పరిస్థితులన్నీ కూడా ఉన్నట్టుండి అస్తవ్యస్తంగా అయిపోతాయి అన్నమాట. ఎలా అయిపోతాయి? అస్తవ్యస్తంగా అయిపోతాయి అన్నమాట. అయితే ఇక్కడ మరి యోసేపు 17 సంవత్సరాల వరకు కూడా మరి అతను ఆ యవన ప్రాయంలో చాలా చక్కగా జీవిస్తున్నాడండి. ఎంత చక్కగా జీవిస్తున్నాడు అంటే తండ్రికి తనంటే చాలా ఇష్టం అన్నమాట. తండ్రికి తనంటే చాలా ఇష్టము. ఎందుకు అంత ఇష్టము అంటే తండ్రి ఏది చెప్తే అదే చేస్తాడు తప్ప తండ్రి చెప్పని పనిని ఆయన చెయ్యడు. ఎటువంటి చెడు పనులు చెయ్యడండి. ఎటువంటి చెడు ఆలోచనలు అతనికి రావండి. ఎందుకు అతనికి చెడు ఆలోచన రావట్లేదు అంటే ఆయనలో దేవుని యొక్క వాక్యము ఉన్నది కనుక. ఎవరిలో అయితే దేవుని వాక్యము వారిలో ఉంటుందో, దేవుని ఆత్మ వారిలో నివసిస్తుందో వారికి చెడు ఆలోచనలు, చెడు తలంపులు వచ్చే అవకాశం ఉండదు. పరిశుద్ధాత్ముడు మనలో నివసించినప్పుడు చెడు ఆలోచనలు, చెడు తలంపులు మనకి రావండి. చెడు పనులు చేయాలనే ఆలోచన కూడా రాదు. అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా వాటిని తప్పించుకోవడానికి చూస్తారు తప్ప వాళ్ళు ఆ పనులు చేయడానికి ఇష్టపడరు అన్నమాట. అయితే ఇక్కడ యోసేపు తన జీవితాన్ని మనం చూసినప్పుడు యవన ప్రాయంలో ఉన్నాడు కానీ యవన కోరికలు అతనిలో పనిచేసినట్టుగా మనకి ఇక్కడ కనబడట్లేదు. కానీ మరి దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నాడు, కన్న తండ్రికి కూడా ఇష్టకరంగా ఆయన జీవిస్తున్నాడండి. ప్రతి ఒక్కరికి కూడా మరి తల్లి తండ్రి ఇద్దరు ఉంటారండి. భూ సంబంధించిన తల్లి తండ్రి ఉంటారు, పర సంబంధించిన తండ్రి ఉంటారండి. మనకందరికీ తండ్రి ఒక్కడే. భూ సంబంధించిన తల్లిదండ్రులు వేరువేరుగా ఉంటారు. మనకి కొంతమందికి అయితే పెంచుకున్న తల్లిదండ్రులు కూడా ఉంటారండి. ఇలాగింతమంది ఉంటారన్నమాట. ఏది ఏమైనప్పటికైనా పరమ తండ్రికి చాలా ఇష్టకరంగా జీవిస్తున్నాడో అలాగే కన్న తండ్రికి కూడా ఇష్టకరంగా జీవిస్తున్నాడు. ఒకే తండ్రి బిడ్డలే కానీ మరి మిగిలిన అన్నలు కానీ ఎవ్వరూ కూడా ఆయనకి ఇష్టకరంగా జీవించట్లేదు. ప్రభు అయిన
తండ్రికి ఇష్టకరంగా లేరు వాళ్ళు, కన్న తండ్రికి కూడా ఇష్టకరంగా వాళ్ళు జీవించట్లేదు. అంటే వాళ్ళ చెడు పనులు చేస్తూ ఉన్నారట. తండ్రి ఒక్కడే కానీ ఆ తండ్రి ఎప్పుడు మనల్ని చూసి సంతోషిస్తాడు అంటే, మనము చెడ్డగా జీవిస్తుంటే తండ్రి మనల్ని చూసి సంతోషించడండి. చెడు పనులు చేస్తుంటే తండ్రి మనల్ని చూసి సంతోషించడం, ఆనందించడం. తండ్రి మనం ఏ రీతిగా జీవిస్తున్నామో మన జీవితాన్ని బట్టి ఆయన ఆనందించడమో, సంతోషించడమో, దుఃఖపడడమో అనేటువంటిది ఉంటుందండి. మీరు పరిశుద్ధాత్మలో ముద్రించబడి ఉన్నారు కనుక ఆయన్ని మీరు దుఃఖపెట్టొద్దు అని రాస్తున్నాడు పౌలు గారు. పరిశుద్ధాత్మ తండ్రి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయకూడదట, దుఃఖపెట్టకూడదటండి. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో నివసించినప్పుడు పరిశుద్ధాత్మ తండ్రికి దుఃఖం కలిగించే పనులు మనము చెయ్యకూడదండి. చెయ్యకుండా ఎవరమైతే ఉంటామో అప్పుడు మనల్ని బట్టి ఆయన సంతోషపడతాడండి, ఆయన ఆనందిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆలోచన చెప్తాడు, మనల్ని నడిపిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. అన్ని విషయాల్లో కూడా మనకు ఎంతగానో తోడుగా ఉంటాడండి. ఏం చేస్తాడు ఆయన? తోడుగా ఉంటాడు. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు అని వాక్యం సెలవిస్తుందండి. అయితే అతని యొక్క జీవన శైలి వేరుగా ఉంది, తన అన్నల యొక్క జీవన శైలి వేరుగా ఉంది. ఒకే తండ్రి బిడ్డలే కానీ వాళ్ళు చెడు పనులు చేస్తున్నారు, ఆయన చెడు పనులు చెయ్యట్లేదు. అంటే చెడుతనాన్ని అసహ్యించుకుంటున్నాడు ఆయన. ఏం చేస్తున్నాడు? చెడు అనేటువంటిది దేవుడికి అసహ్యం. దేవుడికి అసహ్యమైంది మనకి కూడా అసహ్యం కలగాలి. దేవుని యొక్క ఆత్మ కలిగి ఉంటేనే మనకి కూడా అలాంటి పనులు అసహ్యం అనిపిస్తాయి అన్నమాట. ఇది దేవుని పని కాదు కదా, దేవుని ఆత్మ ఇలా నడిపించదు కదా అని మనకి కూడా ఏమనిపిస్తుంది అంటే, అందరూ చేస్తున్నారు కదని మనము చెయ్యమండి. అందరూ ఏదో ఒక దారిలో పోతున్నారని మనము అలా పోమండి. కానీ దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించాలని మనం ఏం చేస్తాం? అది నష్టమైన, కష్టమైన, శ్రమైన, ఇరుకైనా, ఇబ్బంది అయినా కూడా దేవుని ఆత్మతోనే నడవాలని మనకు అనిపిస్తుంది. చూడండి, పూర్వకాలాన్ని, నోవహు దినాల్లో ఆ కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులు అని రాయబడింది. వాళ్ళ ఊహ ఎల్లప్పుడూ కేవలము బాల్యము నుంచి చెడ్డది అని రాయబడిందండి. కానీ నోవహు అలా జీవించాడండి. అతను ఎలా జీవించాడు? దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు అతను. అందరూ దుర్మార్గంగా ఉన్నారని అతను దుర్మార్గంగా ఉన్నాడా? అందరూ దుష్ట పనులు చేస్తున్నారని అతను దుష్ట పనులు చేస్తున్నాడా? ఏ దేవుడిని అతను కలిగి ఉన్నాడో ఆ దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని అతను జీవిస్తున్నాడు. చూడండి, అందరూ దుర్మార్గపు పనులు చేసినప్పుడు ఒకడు మంచిగా జీవిస్తుంటే వాళ్ళకి నచ్చుద్దండి? నచ్చదు. వాళ్ళలాగా ఉండాలని కోరుకుంటారు. కానీ దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని ఆత్మ నడిపింపుకు లోబడి ఎవరికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఆ ఆత్మ కలిగి నడుస్తూ ఉంటారు తప్ప ఇతరుల్ని సంతోషపెట్టడం కోసం కానీ వాళ్ళని మెప్పించడం కోసం కానీ వాళ్ళ ప్రయాస పడరండి. దేవుని కొరకు ప్రయాస పడతారు. అదే పౌలు గారు చెప్తున్నాడు, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. లోకంలో చాలా ప్రయాసలు ఉంటాయండి, చాలా ప్రయాసలు ఉంటాయి. ఆ ప్రయాసలో దీని కొరకండి చాలా ప్రయాసపడ్డాను కానండి ఫలితం లేకపోయిందండి అంటారు. కానీ మనము ప్రభు కొరకు ప్రయాసపడినప్పుడంట ఆ ప్రయాస వ్యర్థము కాదు అని చెప్తున్నాడు ఆయన. అయితే మరి ఎప్పుడైతే దేవుని కొరకు మనం ప్రయాస పడుతున్నామో ఆ దాన్ని ఆయన ఏం చేస్తాడంటే సఫలపరుస్తాడండి. దాన్ని ఏం చేస్తాడు ఆయన? సఫలపరుస్తాడండి. అయితే ఇక్కడ మరి మనము దేని కొరకు ప్రయాస పడుతున్నాము అనేటువంటిది అది మనుషులు గుర్తించవచ్చు, గుర్తించలేకపోవచ్చు, గ్రహించవచ్చు, గ్రహించలేకపోవచ్చు. కానీ దేవుడికి తెలుసు దేని కొరకు మనం ప్రయాస పడుతున్నాము అనేటువంటిది. ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసండి. దేవునికి మరుగైంది ఏది కూడా లోకములో ఏదీ లేదండి. ఆయన కనుదృష్టి అంట లోకమంతటా సంచారం చేస్తున్నట్టు. ఎందుకు? యథార్థవంతులు బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమంతటా కూడా సంచారం చేస్తుందంటండి. అయితే యథార్థవంతుల్ని బలపరచడం ఏంటండి?
అని మనం అనుకోవచ్చు. లోకంలో సాతానుడు ఉన్నాడు కనుక యథార్థవంతుల్ని సాతానుడు ఏం చేస్తాడట? బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తాడటండి. వాళ్ళు బలంగా ఉంటే సాతానికి ఇష్టం ఉండదు. అందుకని వాళ్ళని ఎలా బలహీనపరచాలా, ఏ రీతిగా వీళ్ళని బలహీనపరచాలా అని చాలా రకాలుగా వాడు మన మీద ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటాడనమాట అండి. కానీ దేవుడు ఏం చేస్తాడంటేనంట, ఎవరు యథార్థంగా ఉన్నారో వాళ్ళని బలపరచడానికి ఆయన యొక్క కనుదృష్టి లోకమంతటా కూడా సంచారం చేస్తుంది అని వాక్యము సెలవిస్తూ ఉందన్నమాట అండి. మన జీవితాల్లో మనము యథార్థముగా మనము జీవించినప్పుడు, యథార్థముగా ప్రవర్తించినప్పుడు, మన యథార్థతని దేవుడు చూచినప్పుడు, ఏ విషయంలో దుష్టుడు మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడు? మనల్ని బలపరుస్తూ ఉంటాడండి. బలపరుస్తూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు. ప్రతి దినము కూడా దేవుడు తన వాక్కు చేత నాతో మాట్లాడుతూ ఉంటారండి. ఒక్కొక్కసారి ఏంటి ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు ఇలా మాట్లాడుతున్నారేంటి అనుకుంటాను. ఆ తర్వాత ఆ పరిస్థితులు ఎదురవుతాయి. చూసారా, ముందే తన వాక్యము చేత ఏం చేశాడు ఆయన? ఇది నీకు ఎదురు కాబోతుంది, ఈరోజు నీకు ఇది ఎదురవ్వబోతుంది అని చెప్పి ముందే తన వాక్యము చేత బలపరుస్తాడండి. బలపరిచినప్పుడు ఏంటి ఈరోజు ఈ వాక్యం ద్వారా ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు, అసలు ఈ వాక్యానికి నాకు ఏం సంబంధం ఉంది అనుకుంటాను. కానీ ఆ రోజులో మొత్తం మీద అది నాకు ఎదురవుతుంది. అప్పుడు తెలుస్తుంది నాకు, ఇందుకేనా దేవుడు తన వాక్యము చేత ఉదయకాలమే నాతో మాట్లాడారు. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని దేవుడికి తెలుసు కానీ నాకు తెలియదు కదా. అందుకే తన వాక్కు చేత నాతో మాట్లాడా దేవుడు, తన వాక్కు చేత నన్ను బలపరిచాడా ముందుగానే అని నాకు అనిపిస్తుందండి. మీ జీవితాల్లో మరి ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ నా జీవితంలో ఈ రీతిగా నన్ను ఆయన ముందుగానే బలపరిచేస్తాడు. తన వాక్కు చేత నన్ను బలపరుస్తాడండి. అందుకే మరి ఆ వాక్యం చేత ఎప్పుడైతే బలం పొందుకున్నామో, శక్తిని పొందుకున్నామో, ధైర్యముతో దేవుడు ఏం చేస్తాడు? మనల్ని నింపేస్తాడో. అంతకంటే ఇంకా విలువైంది ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడండి. మీకు గతంలో చెప్పాను, మీరు ఎవరితో ఎలా మాట్లాడాలా అని మీరు ఆలోచన చేయకండి. ఎవరితో ఎలా మాట్లాడాలో పరిశుద్ధాత్ముడే మీలో నుండి మాట్లాడతాడో అని వాక్యం చెప్తుంది. అది నా అనుభవంలో జరుగుతుంది అని చెప్పాను. మీకు జరుగుతుంది. అది ఎవరితో ఎప్పుడు ఎలాగ మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు. గల కారణం ఏంటి? నేనైతే ఒక మనిషిలాగా మాట్లాడతాను, పరిశుద్ధాత్ముడు నాలాగా మాట్లాడు. కానీ నా నాలుకని ఆయన ఉపయోగించుకుంటున్నాడు, కానీ నేను మాట్లాడినట్టుగా నాకు అనిపించట్లేదు. నన్ను మరుగుపరుస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇది నా జీవితంలో జరుగుతూ ఉందండి. నా జీవితంలో జరుగుతూ ఉంది. తన అన్నగారులు అందరూ ఆ రీతిగా జీవిస్తున్నారు కదా అని ఏసేపు జీవించాడండి. రాజీ పడ్డాడా? ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడరండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడరండి. ఆయన దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నాడు, తండ్రికి కూడా ఇష్టకరంగా జీవిస్తున్నాడండి. ఆ కలలు వచ్చినాయి అని చెప్పినప్పుడు అన్నలు పగపట్టారట. మొదటేమో విచిత్రమైన అంగీ కుట్టించాడని, అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడని పగపట్టారని ఉంది. మనందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు నాన్న అని చెప్పి ఏం చేశారట? పగపట్టారటండి. నాకు 3 అన్నయ్యలు. మా అన్నయ్యలకు 3కి ఒకే డ్రెస్ కొనివ్వరటండి మా నాన్న. కొంటమంటే రెడీమేడ్ కాదయ్యి, కుట్టించి ఇవ్వరంటండి. ఒకే క్లాత్ 3కి కూడా ఒకే యూనిఫామ్ లాగా అనమాట. ఒకటే కలరు, ఒకటే డిజైను అన్నట్టుగా వీళ్ళ 3కి ఒకటే కుట్టించివ్వరటండి. కానీ నాకన్నీ కూడా స్పెషల్గా కొనివ్వరు మా నాన్నగారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆర్డర్? ఆయనకి పైన ఆయన ఇచ్చాడు ఆయనకు ఆర్డర్. నా కూతుర్ని జాగ్రత్తగా పెంచు, ఆమె నా కుమార్తె అని మా నాన్నగారికి ఆయన ఇచ్చిన ఆదేశాన్ని బట్టి
అందరితో పాటుగా నాకు ఏది కొనేవారు కాదు, కానీ నన్ను చాలా స్పెషల్గా ప్రతి విషయంలో స్పెషల్ అనమాట అండి. వాళ్ళని చూసినట్టుగా చూడలేదు. గల కారణం ఏంటి? ప్రభు ఆయనకి ఇచ్చిన మనస్సు అది, ప్రభు ఆయనకి ఇచ్చిన ఆలోచన అది, తలంపది. అందుకే ఎప్పుడు నాకు ఏం కొనాలా అన్న ఆలోచనతో ఉండేవారు మా నాన్న. ఎక్కడికైనా బయటికి వెళ్తే మా పాపకి ఏం పట్టుకెళ్ళాలా, ఏం కొనుక్కెళ్ళాలా అని ఆ రోజుల్లోనే నాకు కాస్ట్లీ కొనుక్కొచ్చేవారండి. ఒక రకంగా చెప్పాలి అంటే నాకు అనిపిస్తుంది అనమాట, యోసేపులాగా జరిగించాడు దేవుడు నాకు అని అనిపిస్తుందండి నాకు. ఏది కూడా ఈ చెప్పు పోయే వరకు చెప్పులు కొనపోవడం లేదు. 2 జతల చెప్పులని, బట్టలని అన్నీ కూడా జతలే తప్ప ఒక్కొక్కటి ఎప్పుడు కూడా కొనేవారు కాదు. ఇది నా పరలోకపు తండ్రి ఆయనకి వేసిన ఆర్డర్. నా పరలోకపు తండ్రి ఆయనకి వేసిన ఆర్డర్. ఓసారి మా వారు కూడా నాకు చెప్పారు, నా కుమార్తెని జాగ్రత్తగా చూడు అని చెప్పారు నాతో. నిన్ను చాలా జాగ్రత్తగా చూడమని ప్రభు చెప్పారు నాకు, అందుకే నిన్ను అలా చూస్తున్నాను అన్నారు. చెప్పారేంటి అనుకున్నాను అనమాట. మా నాన్నగారు కూడా ఎందుకని ఈ అమ్మాయిని ఇలా చూస్తావు అని చెప్పేసి మా అమ్మగారు అన్నప్పుడు, మరి మా అక్కోళ్ళు చాలా అందగత్తులటండి. ఆ పిల్లల్ని కనీసం ఇలా ముట్టుకుని ఎత్తుకునేవాడు కాదు కదా, ఎవరిని ఎత్తుకునేవారు కాదట మా నాన్నగారు. నన్నే ఆయన బాగా ప్రేమగా ఎత్తుకున్న, నాకు పరిచర్య చిన్న వయసు నుంచి చేసేవారట. ఇంతలాగ ఎందుకు చేస్తున్నావంటే ఏమో నాకు తెలియదు, నా లోపల ఏదో జరుగుతూ ఉంటుంది అని చెప్పి అన్నారంట. ఇది ఎవరిచ్చింది? ఇది దేవుడిచ్చింది. దేవుడు వాళ్ళకి ఆ ప్రేమ ఇస్తే తప్ప వాళ్ళు మనల్ని అలాగా చూడరండి, చెయ్యరండి. అయితే ఆ రీతిగా ఆయనకి ఆ విచిత్రమైన అంగీ కుట్టించినప్పుడు, మనకంటే ఎక్కువ నాన్న తమ్ముడు ప్రేమిస్తున్నాడు, విచిత్రమైన అంగీని కుట్టించాడు. మనందరికీ ఒకటే, కానీ ఈయనకి మాత్రం మా అన్నయ్య అదే అనేవారు అన్నమాట. ఏంటో పాప, నీకు అన్నీ కూడా చాలా స్పెషల్గా కొంటారు, మాకైతే అందరికీ ఒకటే డ్రెస్, మాకు నచ్చినా నచ్చకపోయినా మేము అవి వేసుకోవలసిందే. అసలు మాట్లాడడానికి లేదంటే వాళ్ళు అసలు ఎప్పటి వరకో తెలుసా అండి, పిల్లలు అప్పుడు అనుకుంటున్నారేమో, పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టినా కూడా మా నాన్నగారితో మాట్లాడే ఆ గట్స్ ఉండే కదండి వాళ్ళకి అసలు. అని నేను చిన్న వయసు నుంచి కూడా మా నాన్నగారితో చాలా ఈజీగా మాట్లాడేదాన్ని. ఆ రీతిగా ఉండేది మాది. మా అన్నయ్య చాలా భయం అనమాట ఆయనకి, మా నాన్నగారితో మాట్లాడాలంటే చాలా భయం ఆయనకి. నాకు అసలు భయం అనిపించేది కాదు, ఏంటో తెలీదు. తనకి చాలా ఆశ్చర్యం అనిపించేది అంటండి. మా పాప ఏంటి, మా చెల్లి ఏంటి ఎంత ఇలాగ మాట్లాడుతుంది మా నాన్నగారితో. ఆయనకైతే వణుకండి, మా నాన్నతో మాట్లాడాలంటూ వణుకు ఆయనకి. అలాని ఏమి అనేవారు కాదు, అంత భయం అన్నమాట. అయితే ఆ విచిత్రమైన అంగీని కుట్టించడం, ఆయన్ని ప్రేమించడం అనేటువంటిది చూసినప్పుడు వారికి ఏమొచ్చిందంట, పగొచ్చిందంట అండి. ఎవరి మీద వచ్చింది? తండ్రి మీద కోపం వచ్చింది, తమ్ముడి మీద కూడా పగొచ్చిందంట. ఈ పగొచ్చినందుకు మళ్ళీని అదనంగా ఏం జరిగింది, కలలు ఇచ్చాడు దేవుడు. అన్నయ్య నాకు కలలు వచ్చినాయి అని కలలు చెప్తే, ఆ కలలు విని, ఏంట్రా మేమందరూ నీకు దాసులు అయిపోవాలా, నీకు సాగిలు పడాలా, నువ్వు ఏమో ఏదో అయిపోతావా అని చెప్పేసి మరింత మరీ పగపట్టిరి అని 3 సార్లు పగ అని రాయబడింది. తర్వాత అసూయ అని రాయబడిందండి. ఏది ఏమైనప్పటికైనా చూడండి, దేవుడు మన పట్ల దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది అంటే ఎప్పుడు కూడా మరి దేవుణ్ణి కలిగి లేనటువంటి వాళ్ళు మనల్ని చూసి ఏం పడతారు, పగపడతారు, అసూయ పడతారన్నమాట. ఇతరులు అసూయ పడేంతగా దేవుడు ఏం చేస్తాడట, మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడటండి. ఏం చేస్తాడు ఆయన? దీవించి ఆశీర్వదిస్తాడటండి. అట్టి రీతిగా మరి అతను ఈ అన్నల ప్రేమకి పొందుకోవట్లేదు. అతను పగని
వాళ్ళు లోపల పగతో రగిలిపోతున్నారండి. వీడిని ఎప్పుడు ఏం చేయాలా అని లోపల ఏమైపోతున్నారు, వాళ్ళు పగతో రగిలిపోతున్నారన్నమాట. కానీ వాళ్ళు పగపట్టారన్న విషయం ఆయనకి తెలియక వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారన్నమాట. మాట్లాడుతుంటే ఆయన మరి ఒకరోజు వాళ్ళ దూర ప్రాంతం వెళ్ళారంట గొర్రెలు మేపడానికి. అలా మేపుకుంటూ వెళ్ళిపోతారటండి. ఎందుకంటే గొర్రెలు అనేటువంటి వాళ్ళకి ఆస్తి, సంపద. అవి మేపుకుంటూ అనేక గ్రామాలు వెళ్ళిపోతూ ఉంటారంట. అలా వెళ్ళిపోతుంటే నాయన అన్నోళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏ సమాచారం లేదు, నువ్వు కాస్త వాళ్ళకి ఆహారం తీసుకుని వాళ్ళు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో చూసిరా నాయన అని చెప్పేసి అన్నప్పుడు చాలా ప్రేమతో వారికి ఆహారాన్ని పట్టుకుని ఆయన ప్రయాణం చేసుకుంటూ మా అన్నయ్య వాళ్ళు ఎక్కడన్నా కనిపించారండి మీకు అని వేరే వాళ్ళని అడుగుతూ వెళ్తా ఉంటుంటే అంత దూరాన్ని చూసి, అరే కళ్ళకని కూడా వస్తున్నాడు రా, వీడు కళలన్నీ ఈరోజు ఏం చేసేయాలి, మనం కళ్ళలుగా చేసేయాలి. ఈడంట రాజు అయిపోతాడంట, ఈడు చక్రవర్తి అయిపోతాడంట, వీడికంట మనం సాగిలి పడాలంట, అదంట ఇదంట అని చెప్పేసేసి వీడు కళలన్నీ ఈరోజు ఏమైపోవాలి, కళ్ళలైపోవాలి అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటున్నారటండి. మాట్లాడుకుంటూ ఏంట్రా ఎప్పుడు బయలుదేరావు ఏంటి అని కనీసం క్షేమ సమాచారాన్నైనా వాళ్ళు అడగకుండా ఏం చేశారటండి, అతన్ని శుభ్రంగా కొట్టి గుంటలో పడేశారటండి. స్టార్ట్ అయ్యింది, ఇతనికి ఏం స్టార్ట్ అయ్యింది, ప్రాసెస్ స్టార్ట్ అయ్యిందండి. అదంతా కూడా దైవ చిత్త ప్రకారంగా జరుగుతుంది. దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలుకరంగా ఆయన జరిగిస్తాడటండి. ఇప్పుడు ఇదంతా కూడా దేవుడు జరిగిస్తున్నాడు. అతని మీద పరిశోధన మొదలైందండి. దేవుని యొక్క పరిశోధన మొదలైంది అతని మీద. ఎక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు శుభ్రంగా కొట్టేశారు వాళ్ళు. గమనించండి, ఒక్క వ్యక్తిని అంతమంది కొట్టినప్పుడు అతను ఏమైపోవాలండి, చచ్చిపోవాలి. కానీ చచ్చిపోయాడా, చచ్చిపోనివ్వలేదు దేవుడు. అది చచ్చిపోవడానికే కాదు, దేవుడి యొక్క పర్మిషన్ లేదే ఎవరు కూడా అతని మీద చెయ్యి వేయడానికి సరిపోరండి. అతడు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న వ్యక్తి. అతను దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న వ్యక్తి. దేవుడు పర్మిషన్తో అక్కడ జరుగుతుంది తప్ప వాళ్ళంతటా వాళ్ళు ఏమీ కూడా అతన్ని చెయ్యలేరు. అయితే వాళ్ళు ఏం చేశారంటే శుభ్రంగా కొట్టేశారటండి. కొట్టేసి చంపేయాలనుకున్నారంట. కానీ చచ్చిపోవడం దైవ చిత్తం కాదు కదా. అందుకే రూబేను పెద్దవాడు అంటున్నాడంట, ఒరే వాడిని ఏం చేయకుండ్రా, ఇంకా చంపేయకుండ్రా వాడిని. ఆడేం చేశాడు, మనల్ని ఏం చేయలేదు కదా, మనకు ఆహారమే కదా తెచ్చాడు. అలాంటి వాడిని ఎందుకురా అనవసరంగా మనం చంపడం, నిరపరాధి రక్తాన్ని ఎందుకు ఒలికించాలి మనం అని చెప్పి వాణ్ణి ఆ గుంటలో పడేయండిరా అన్నాడంట. ఆ గుంటలో నీరు లేని గుంటలో ఏం చేశారు, పడేశారండి. పడేసినప్పుడు ఇప్పుడు కొట్టేశారు అంటే ఆ మనిషికి ఏమేస్తుందండి, దాహం వేస్తారు. కానీ తాగడానికి నీళ్లు ఉన్నాయా? ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు ఆయనకి దాహం అడిగితే నీళ్ళు ఇచ్చారండి, చేదు చిరకను అందించారండి. అందుకే యేసేపు ఆయనకి ముంగుర్తుగా ఉన్నాడండి. యేసుక్రీస్తుకి యోసేపు ముంగుర్తుగా ఉన్నాడన్నమాట. ఆయన దాహము అంటే చేదు చిరకను అందించారు ఆయనకి. చేదును తాగగలరా ఎవరైనాని ఆలోచించండి. అక్కడ మంచినీళ్ళు ఒక్క చుక్క కూడా లేవండి, అలాంటి గుంటలో పడేశారటండి. ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు నాకు కావలసిన ఆహారం నాకు దొరకలేదు. భూ సంబంధించిన ఆహారం కాదు, దేవుని వాక్యం అనే ఆహారం నాకు దొరకలేదు. చాలా సంవత్సరాలు వాక్యం అనే కరువును అనుభవించాను. ఆ కరువుతో అసలు ఆత్మీయంగా చచ్చిపోవాలి. కానీ దేవుడు నన్ను చంపలేదు, కానీ ఆయనే నాకు బోధిస్తూ నన్ను బ్రతికించాడు. ఆయన. ప్రభువా, ఆహారం లేకపోతే నేను ఆత్మీయంగా చచ్చిపోతానేమో ప్రభువా, నాకు ఆహారం లేదయ్యా అని కన్నీరు మున్నీరు అయిపోయేదానండి. అయితే
దేవుడు ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. కానీ ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడు, నాకు కావాలి, ఆకలేస్తుంది, నాకు శరీర భోజనం ఉంది తినడానికి, కానీ ఆత్మీయ భోజనము లేదయ్యా. వెళ్ళాను, వచ్చాను, ఆకలే అలాగే ఉందయ్యా అని కన్నీళ్లతో దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆ బైబిల్ తీసుకుని దొడ్డి వైపుకు వెళ్ళి చదువుకుంటుంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడేవారు. ఆ వాక్యము ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడు నాకు ఆత్మీయ ఆకలి తీరేదండి. అప్పుడు తృప్తి పడేది నా హృదయం. అప్పుడు వెళ్ళి ప్రార్థన చేసుకుని, ప్రభువా నువ్వు నాకు భోజనం పెట్టావు, నీకు స్తోత్రం తండ్రి, ఇప్పుడు నాకు కడుపు నిండిందయ్యా. ఏ కడుపు? హృదయం అనేటువంటిది తృప్తి పడిందయ్యా అని అప్పుడు ప్రార్థన చేసుకుని సంతోషంతో అప్పుడు భోజనం పెట్టుకుని తినేదాన్నండి. ఆలోచించండి, అప్పటికి టైం ఎంత అవుతుంది? కడుపు కాల్చుకునేదాన్ని, ఆకలి అనేటువంటిది భోజనం అని భోజనం మీద పడలేదు. ఆత్మీయ ఆకలి దాహం చాలా అధికంగా ఉండేదండి. ఇంకా తినాలి, ఇంకా తాగాలి అనేటువంటిది ఆత్మీయ ఆకలి దాహం చాలా ఉండేదండి. ఆ రీతిగా దేవుడు నన్ను పోషించాడండి. పోషించడానికి సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. మనకి ఆత్మీయ ఆకలి దాహము ఉంటే తప్పకుండా మనల్ని పోషిస్తాడు ఆయన. శరీర ఆకలి ఎక్కువైపోయింది, కానీ ఈ రోజుల్లో ఆత్మీయ ఆకలి లేదండి. ఈ రోజుల్లో చాలామందికి ఆత్మీయ ఆకలి లేదండి. అది ఒక రకమైన జబ్బులోకి వెళ్ళిపోయారు మనుషులు. తెలుసా మీకు? ఆకలి వేయట్లేదు అంటే దాని అర్థం ఏంటి? డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాము అంటే ఆకలేస్తుందా, తిన్న తరుగుతుందా, నిద్ర పడుతుందా, 1-2 సాపీగా వెళ్తున్నాయా, ఇవన్నీ అడుగుతారండి. ఇవన్నీ మనిషికి ఒక క్రమ పద్ధతిలో జరగాలి. ఇవన్నీ కూడా ప్రతిరోజు 1-2 వెళ్ళాలి. మనిషి ఆకలి వేయాలి, తిన్నా జరగాలి, నిద్రపోతే నిద్ర రావాలి ఆ వ్యక్తికి. ఇవన్నీ కూడా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఇవన్నీ అవసరమండి. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఇవన్నీ అవసరమండి. రాత్రుల్లో ఒకసారి నిద్ర పట్టేది కాదు. అప్పుడు బైబిల్ తీసుకుని ప్రక్క రూములోకి వెళ్ళి ఆ బైబిల్ చదివి ధ్యానించి వీళ్ళ నిద్రపోయేవారు ఇంట్లో వాళ్ళందరూనే. కానీ నేను నిద్రపోయేదాన్ని కాదు. ఆ బైబిల్ చదివి ధ్యానించి ప్రభు నాకు బోధిస్తుంటే చాలా ఆనందంతో సంతోషంతో అప్పుడు నాకు అది పూర్తి చేసి ప్రార్థన చేసుకుని అప్పుడు వెళ్ళి పండుకుంటే వెంటనే నిద్ర పట్టేది. నాకు ఏ రోజునైనా పొరపాటుని బైబిలు ప్రతిరోజు ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రతిరోజు అన్నీ చేసుకునేదాన్ని. కానీ మరలా మధ్యాహ్నం టైంలో, ఖాళీ టైంలో బైబిల్ ప్రతిరోజు చదివి ధ్యానించే అలవాటు ఉండేది నాకు. పొరపాటుని ఎప్పుడైనా ఆ పని చేయకపోతే ఆ రోజు నాకు నిద్ర వచ్చేది కాదు. ఎందుకు నిద్ర రావట్లేదు అని నేను ఆలోచించుకుంటే ఈరోజు నేను ఉదయం లేచి ఏం చేశాను నేను అని ప్రతీది నేను నెమరు వేసుకుంటే ఆ రోజు నేనేం చేయలేదు. మధ్యాహ్నం టైంలో నేను ఖాళీ టైంలో వాక్యం చదివి ధ్యానించలేదు. అది గుర్తొచ్చేది. అందుక నాకు నిద్ర రావట్లేదని అప్పుడు నేను పక్క రూమ్లోకి వెళ్ళి అలా చేసినప్పుడు అప్పుడు వచ్చి పడుకుంటే నాకు నిద్ర పట్టేసేది. నేను ఎంత అలసిపోయినా తెల్లవారిందే లేవడం నాకు అలవాటు. ఎంత నిద్ర అనేటువంటిది పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళం ఎక్కువ నిద్రపోరు. తెలుసా మీకు ఆ సంగతి? బాడీ రిలాక్స్ అవుతుంది తప్ప ఆత్మ మేలుకునే ఉంటుంది. బాడీయే రిలాక్స్ అవుతుంది, మెలకు వస్తూ ఉంటుంది. తెలుసా? అది ఎవరో ఆధీనంలో ఉన్నారాళ్ళు? దేవుని ఆధీనంలో పెట్టుకుంటాడు వాళ్ళని. అంతే తప్ప అందరూ నిద్రపోయినట్టు నిద్రపోవడానికి
నిద్రపోనివాడు ఆయన. నిద్రపోతుల్లా ఉంచడు ఆయన. ఓయి నిద్రపోతా, నీకేమి సంభవించింది? ఇక్కడ ఇంత ప్రమాదం వస్తే అందరూ కూడా ఈ వాడ మునిగిపోద్దని భయపడిపోయి వాళ్ళ కలిగి ఉన్న సరుకులన్నీ కూడా ఆహారం అంతా సముద్రంలో పడేస్తుంటే నీకేమొచ్చిందిరా బాబు? ఇంత నిద్ర నీకు ఎలా పడుతుంది? ఇంత అల్లకల్లోలం అయిపోతుంటే, ఈ సముద్రం ఇంత అల్లకల్లోలం అయిపోవటం మేము ఎప్పుడు కూడా చూడలేదు. మేము చాలాసార్లు ప్రయాణం చేసాం ఈ వాడలో. మేము పట్టణానికి వెళ్ళాం, సరుకులు కొనుక్కు తెచ్చుకున్నాం, ప్రయాణం చేస్తున్నాం, కానీ ఎంత అల్లకల్లోలం అయిపోవటం మేము ఎప్పుడు కూడా చూడలేదు. ఎందుకు ఇలా జరిగిపోతుందో మాకు అర్థం కావట్లేదు అని వాళ్ళ యొక్క దేవతలు వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ ప్రార్థించుకుంటూ చీటీ వేస్తే యోనా మీదకి వచ్చినప్పుడు ఎక్కడున్నాడా అని వెతికేటప్పటికట్ట వాడు అడుగు భాగాన్ని గురకలు తీసుకుంటా నిద్రపోతున్నాడంట. పోయి నిద్రపోతా యోనా అని పిలిచారండి. ఏం పేరు పెట్టారు? మరి దేవుని పిల్లలో నిద్రపోతుల్లాగా నిద్ర అవ్వచ్చండి? నిద్రపోవచ్చు, కానీ ఎలా ఉండకూడదట? నిద్రపోతుల్లాగా ఉండకూడదట అండి. తిండిపోతనం ఉండకూడదట. మొన్న ఒక దైవజనుడు చెప్తే నా కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి అండి. ఆయన తల్లి ఆయనకి, నీకు చాలా చెప్పాలని ఉంది కానీ ఆయన 3 మాటలు చెప్తానని చెప్పేసి, అంటే కొన్ని విషయాలు చెప్పారట్లేండి ఆవిడ. చెప్పినప్పుడు అవన్నీ నేను చెప్పను కానీ 3 చెప్తానని చెప్పి ఆయన చెప్పినప్పుడు అందులో ఒక మాట ఏం చెప్పిందో తెలుసా తల్లి? బాబు, నిన్ను ఎక్కడికైనా పిలిస్తే రాను అని చెప్పుకో. నీకు ఏ రోజు ఖాళీ ఉందో ఆ డేట్ ఇచ్చేసే వాళ్ళకి. అది ఏ ఊరు, అది పట్నమా పల్లె అని అడక్కో, వెళ్ళిపో అక్కడికి అన్నారంట. ఇంకోటి ఏం చెప్పారంటేనంట, వాళ్ళు సేవకుడు కదా, మంచి భోజనం పెడతారు, పెట్టినప్పుడు ఆకలితోనే లేచిపో. అదేంటమ్మా అన్నాడట ఆయన. కడుపు నిండా తింటే నిద్ర వస్తుందిరా, నిద్ర వస్తే నిద్రపోతావు, అందుకని ఏం చేయకూడదు, నువ్వు ఆకలితో లేచిపో అన్నదట. ఆ మాట ఆయన అలా చెప్తే నా కళ్ళకు నీళ్ళు అలా కారిపోయినాయండి. హల్లెలూయా. ఎలాంటి మాటలు చెప్పిందో చూసారా తల్లి? ఎవరైనా నా బిడ్డ ఇంకా తిను ఇంకా తిను ఇంకా తినని పెడతారండి, కానీ ఆ తల్లి ఏం చేసింది? దేవుడు ఇచ్చిన బిడ్డ అంటండి ఆయన. వాళ్ళకి ఇంకా బిడ్డలు వద్దు ప్రభువా, ఈ బిడ్డలనే మేము పెంచలేము, వీళ్ళకి చదువులు చెప్పించాలి, అన్నీ చెయ్యాలి, ఇంకొద్దు ప్రభువా అంటే ఇంకొక బిడ్డని ఇస్తాను, ఆడిని నా కోసం పెంచండి అన్నాడట దేవుడు. అలాగిచ్చాడంట ఆ బిడ్డను ఆయన. అందుకని దేవుని కొరకు వాళ్ళు పెంచారట. పెంచిన వెంటనే ఆయన సేవలోకి రాలేదు, కానీ ఆ తర్వాత దేవుడు పట్టుకున్నాడు, సేవలోకి వచ్చాడు. ఆ తర్వాత ఆ తల్లి ఆ బిడ్డకి హితోపదేశం చేసేదటండి. ఆ రోజు ఆయన టీవీలో మాట్లాడడానికి వెళ్తున్నాడట మొదటిసారిగాని. రక్షణ టీవీలోనో ఎందులో మరి సాక్ష్యమో ఏదో చెప్పడానికి వెళ్ళారట మొదటిసారిగాని. అప్పట్లోని 2000లో ఏప్రిల్ 7వ తారీఖు అని చెప్పారు ఆయన. నీకు కొన్ని విషయాలు చెప్పాలని ఉందిరా అని చెప్పి ఇలా కూర్చొని ఆయన అన్నారంట. కొంచెం టైం ఉందంట ఆయనకి వెళ్ళడానికి. ఏంటమ్మా చెప్పు అని కూర్చుంటే కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాల్లో ఈ విషయాలు అన్నమాట. ఎంత ఇస్తావు ఏంటి అని అడగక ఎవరినైనా, వాళ్ళు ఎంత ఇస్తే అంతే నువ్వు తీసుకో, డిమాండ్ చేయకాలని అన్నారట. ఆ రీతిగా చెప్పారట. ఎంతమంది తల్లులు చెప్తారండి ఇలాంటి విషయాలు? చెప్పండి, ఎంతమంది చెప్తారు ఇలాంటివి? అప్పుడు ఆయన అలాగేనమ్మా అన్నారట. ఆయన అక్కడ ఆయనంతా రికార్డ్ అయ్యిందటండి. ఆయన చెప్పిన ఆ సాక్ష్యమో వాక్యం ఏదో చెప్పారు, అది రికార్డ్ అయ్యిందంట. ఈవిడ ప్రాణం విడిచిపెట్టారట ఇక్కడ. చూసారా?
అందుకే ముందుగా ఏం చేశారు ఆవిడ, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావమ్మా అంటే, ఏమోరా చెప్పాలనిపిస్తుంది అన్నాడంట. అంటే పరిశుద్ధాత్మ చేత ఆవిడ ఏం చేయబడ్డారు, ప్రేరేపించబడి చెప్పినప్పుడు ఆయన అక్కడ ముగించాడు, ఈవిడెక్కడ ప్రాణం విడిచింది. కానీ ఈనాటికి ఆయన చాలా వ్యాధులతో ఆయన ఉంటాడంటండి. ఇప్పుడు బెళ్ళలు అలా మింగుతాడటండి. ఆయన చెప్పలేదు, కానీ ఆయనకి పరిచర్య చేసిన వాళ్ళు నాకు చెప్పారు. ఆ పరిచర్య చేసిన వాళ్ళు మా మేనల్లుడు ఉన్నాడు. మా మేనల్లుడు చాలా ప్రేమించాడంట ఆయన. ఇంకెవరిని దగ్గరికి రానిచ్చేవాడు కాదంటండి. అప్పుడు నువ్వు ఒక్కడవే రా నా దగ్గరికి అనేసి అన్నారట. ఆ ఊరు మీటింగ్కి వెళ్ళినప్పుడు వీడిని అసిస్టెంట్గా ఇచ్చారట. ఇంక నువ్వు ఒక్కడవే రా నా దగ్గరికి, ఇంకెవరో రావద్దని అన్నప్పుడు వీడు వెళ్ళి ఆయనకు పరిచర్య చేస్తే వాడు చెప్పిన మాట ఇప్పుడు బిళ్ళలు అలా తీసుకుని అలా మింగేస్తారని చెప్పాడు. నాకు ఎంత బాధ అనిపించిందో. నాకు ఎన్నో వ్యాధులు చుట్టుముడతాయి తెలుసా మీకు. అయినప్పటికైనా దేవుని పని చెయ్యాలి అని ఒక పౌరుషం, ఒక రోషంతో చేయటం జరుగుతుందండి. ఫుల్ ఎనర్జీతోటి, ఫుల్ ఆరోగ్యాలతో ఉండరండి. ఎందుకు అంటే దేవుని యొక్క రాజ్యానికి ఎవరైతే ఉపయోగపడుతున్నారో వాళ్ళంటే సాతానుడికి చాలా కోపం అన్నమాట అండి, చాలా కోపం అన్నమాట. అందుకని ఎన్నో కలుగు చేస్తాడనమాట. అప్పటికప్పుడే ఇంకా అసలు ఎంత బాగున్నామంటే అంత బాగున్నాం అన్నట్టు ఉంటుంది. మళ్ళీ తర్వాత అలా ఉంటుంది. కానీ అటు ఇటు అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన పనిని జరిగించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలా చెప్పినప్పుడు నా కళ్ళ నీళ్ళు కారిపోయినాయి అన్నమాట. దీన్నే ఏమంటారో తెలుసా, రక్త సంబంధం. ఏ రక్త సంబంధం ఇది? దేవుని యొక్క రక్త సంబంధం. భూ సంబంధించిన రక్త సంబంధానికి ఈ అర్థమవ్వు. భూ సంబంధించిన రక్త సంబంధాలకు ఏమర్థమవుతాయో తెలుసా? ఎంత సంపాదించారు, బ్యాంకులు ఏమైనా వేసారా, ఏమన్నా కొన్నారా, బంగారం కొనుక్కున్నావా, స్థలాలు కొన్నారా, ఇల్లు కట్టుకుంటారా, ఇవి అడుగుతారు రక్త సంబంధం. అర్థమైందా? పరలోక రక్త సంబంధులు ఇవి అడుగుతారా? నీ ఆత్మీయ జీవితం గురించి అవి చెప్తారా? భూ సంబంధించిన వాటి కోసం చెప్పరు నీకు. ఎందుకంటే అది ఇంపార్టెంట్. భూ సంబంధించింది ప్రతి ఒక్కరికి అవసరమే. ఇది ఏ వ్యక్తికి ఎంత అవసరమో అంతా దేవుడు ఇచ్చేస్తాడండి. ఎప్పుడు ఇస్తాడో తెలుసా? మనము ఆయన పని మీద మనం నిమగ్నమైనప్పుడు, ఆయన కొరకు మనం చేసుకున్న తీర్మానాలను బట్టి, త్యాగాలను బట్టి, ఆయన మహిమైశ్వర్యాన్ని బట్టి ప్రతి అవసరాలను, ఏ టైంలో ఏది అవసరమో ప్రతి దాన్ని తీరుస్తాడు ఆయన. ప్రతి దాన్ని తీరుస్తాడు ఆయన. అయితే చూడండి, ఆయన మీద ప్రాసెస్ పనిచేస్తుందన్నమాట. గుంట్లో పడేశారు, కానీ దేవుడు చావునిచ్చాడండి. మళ్ళీ వెంటనే అతనికి ఆలోచన ఇచ్చి, ఎందుకు వీడు ఊరికినే చచ్చిపోవాలి, అదో ఆ ఇస్మాయిలీలు వస్తున్నారు కదా, వాళ్ళకి అమ్మేస్తే డబ్బులు వస్తాయి అని చెప్పి ఆలోచన ఇచ్చాడు. దేవుడే ఆ ఆలోచన అతనికి ఇచ్చాడండి. ఎందుకు అంటే ఇతను ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. అక్కడ అవ్వాలి ఇతను చక్రవర్తి. అక్కడ కాదు అవ్వాల్సింది, అతనున్న ప్లేస్లో కాదు అతను అవ్వాల్సింది. ఐగుప్తు దేశం వెళ్ళాలి అతను. అయితే ఆ రీతిగా వాళ్ళు ఆ గుట్టలో నుంచి తీసి మళ్ళీ అతనికి అమ్మేసినప్పుడు వాళ్ళు కొనుక్కున్నారు. సంతలో బానిసలాగా నిలబెట్టేశారటండి. అతను రంగురంగుల అంగీని కుట్టించాడు కదా తండ్రి. ఆ అంగీని తీసి ఒక గొర్రె పిల్లను వధించి అందులో ముంచేసి అది పట్టుకెళ్ళి, ఇది నీ కొడుకుదేనా అని అడుగుతున్నారు. తండ్రిని పరీక్షిస్తున్నారు వాళ్ళు. అవును, నా కొడుకుదే ఇది
ఇదిగో దారిలో కనిపించింది ఇది మాకు అంటే వాడిని మేము చూడలేదు అని చెప్తున్నారు వాళ్ళు ఇండైరెక్ట్గా. చూసారా ఎంత ఘోరమో. భూ సంబంధించిన రక్త సంబంధం ఎలా ఉంటుందండి. ఆత్మ రక్త సంబంధంగా చూసుకున్నా కూడా దుష్టుల యొక్క రక్త సంబంధం ఎలా ఉంటుందండి. ఆత్మీయ బంధం వేరేగా ఉంటుందండి. ఆత్మీయులకి ఆత్మ బంధాలు తెలుస్తాయి. ఇప్పుడు ఆ దైవజనుడు నేను ఎప్పుడన్నా మాట్లాడుకున్నామా, నా కళ్ళంటే ఎందుకు వచ్చినాయి నీళ్ళు, ఎందుకు వచ్చినాయి అర్థమవుతారు. ఒకరికొకరు తెలుసుకో అవసరం లేదు, ఒకరికొకరు తెలియ అవసరం లేదు, మాట్లాడుకో అవసరం లేదు. అనుభవాలు ఒకటైపోతూ ఉంటాయి, అనుభవాలు ఒకటైపోతూ ఉంటాయి. అప్పుడు ఆ బాధ ఏంటో అదేంటో ఈజీగా అర్థమైపోద్ది అన్నమాట అండి. నిజమే కదా, ఇలాగే కదా ఉంటుంది అని ఈజీగా అర్థమవుతుంది అన్నమాట అండి. ఈజీగా అర్థమవుతుంది. అయితే ఆ రీతిగా సంతలో పశువుని అమ్మినట్టు అమ్మేశారండి అతను. ఇంకోటి తెలుసా, ఆ సంతలో పెట్టినప్పుడంట ఒంటి మీద వస్త్రాలు లేకుండా అమ్ముతారటండి. నాకు ఈ మధ్య తెలిసింది ఆ విషయం, కొన్ని నెలల క్రితం ఎప్పుడో తెలిసింది. ఎందుకు అంటేనంట బానిసను కొనేటప్పుడటండి వాళ్ళకి గజ్జి ఉందేమో అనంట అలా పెడతారటండి. వీడి గజ్జి మళ్ళీ మా ఇంట్లో అంటేస్తాడు వీళ్ళందరికీ నానంట అలా అమ్ముతారటండి. కొనుక్కున్నవాడు ఒక బానిస వస్త్రాన్ని వేసాడు. ఏమేశాడు? చెవికి ఒక రింగు బానిస వస్త్రాన్ని వేసాడు. తండ్రి ఏమేశాడు? వీడికి వచ్చిన కళను బట్టి వీడెప్పటికైనా చక్రవర్తి అవుతాడు అనుకుని వాళ్ళే వేసుకోవాలంటండి ఆ వస్త్రాన్ని, అందరూ వేసుకోకూడదటది. అందుకే మిగిలిన కొడుకులకి వేయలేదంట అతను, ఇతనికే వేసాడంట. అతనికి అర్థమైందంట వీడెప్పటికైనా చక్రవర్తి అవుతాడు, చక్రవర్తిని చేస్తాడు దేవుడు అని ముందే వేసాడటండి. అక్కడ ఏమేశారు? బానిస వస్త్రాలు. ప్రభు కూడా తన్ను తాను తగ్గించుకొని ఎలాగొచ్చాడు భూమి మీదకి? దాసుడుగా వచ్చాడండి. ఎలాగొచ్చాడు ఆయన? తండ్రితో విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదట, కానీ ఒక బానిసలాగా, ఒక దాసుడులాగా తనకు తాను తగ్గించుకొని వచ్చాడండి ఆయన. చూసారా? ఈయన కూడా ఎలాగెళ్ళాడు అందులోకి? ఒక బానిసలాగా వెళ్ళాడండి. నేనేంటి, నా బ్రతుకేంటి, బానిస ఏంటి అని అనుకోలేదట అతను. హ్యాపీగా వెళ్ళాడంట. అతనికి ఆ ఇంట్లో ఏ పని చెప్పారో ఆ పనిని ఆయన ఏం చేశాడట? హ్యాపీగా చేశాడటండి. కానీ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడట. దేవుడు ఎప్పుడైతే తోడుగా ఉన్నాడో అతను చేసే ప్రతి పనిని ఫలింపజేసేస్తున్నాడట. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం చేసే చేతి పనులు దేవుడు ఏం చేస్తాడో దీవించి ఆశీర్వదిస్తున్నాడట. దేవుడు ఫలింపచేస్తున్నాడట. అది అతను కొనుక్కున్న అన్యుడు గ్రహించాడండి. పిల్లోడు చేసే ప్రతి పని కూడా ఇంతలాగా మా ఇల్లు ఇలా ఉండేది కాదు, కానీ వీడు వచ్చిన దగ్గర నుంచి మా ఇల్లు ఏమైపోయింది? ఆశీర్వదించబడింది. మా ఇంటి పరిస్థితి అంతా మారిపోయింది అని అతను అన్యుడు గ్రహించాడట. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ గ్రహిస్తున్నారా? ఇందాక ఒక సేవకుడు వచ్చారండి, మాకు తెలిసిన ఆయన. మొన్న వాళ్ళ పాప మ్యారేజ్కి వెళ్తే ఆ మ్యారేజ్లో నాకు లాస్ట్ ప్రేయర్ ఇచ్చారు. నన్ను చూడలేదు వాళ్ళ పాపం. అయినప్పటికైనా మాట్లాడండి అమ్మగారు కొద్ది నిమిషాలు అన్నారు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది పాస్టర్ గారు, వద్దండి అని. లేదమ్మా కనీసం మీరు లాస్ట్ ప్రేయర్ అన్నా చెయ్యాలి నాకు అని చెప్పేసి ఆ లాస్ట్ ప్రేయర్ చేసే వరకు విడిచిపెట్టలేదండి. ఆయన ఒక సాక్ష్యం చెప్పి వెళ్ళారు. ఆయన వచ్చిన పని వేరే పని మీద వచ్చి మొన్న ఇలా జరిగింది అమ్మగారు, ఓ రోజు వస్తాను మీకు చెప్తాను అని చెప్పి వెళ్ళారు. దేవుడికి స్తోత్రం. దేవుడు మనకి తోడుగా ఉంటే
మనము చేసే ప్రతి పనిని ఆయన ఏం చేస్తాడంటే ఫలింపచేస్తాడు. ఫలింపచేస్తాడు. అంతకుముందే దేవుడు ఒక కళ ఇచ్చాడు నాకు. ఆ కళ ఆ రోజు అక్కడ నెరవేర్చబడిందండి. ఎలాగ దేవుడు చూపించాడు సేమ్ అలాగే అక్కడ దేవుడు జరిగించాడు. అసలు అది అలా జరుగుతుందని నేను అనుకోలేదండి. జరిగించాడు ఆయన. దేవుడు తన బిడ్డలకి ఒక కళనిచ్చినా ఒక వాగ్దానాన్ని ఇచ్చినా దాన్ని ఏం చేస్తాడు ఆయన? జరిగిస్తాడండి. అక్షరాలు అది అలా జరిగిందన్నమాట. ఆ రోజు చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రభువా నువ్వు చూపించింది అక్షరాలు అక్కడ జరిగించావయ్యా, ఏంటి నాయన నీ కృప తండ్రి అని నాకు కన్నీళ్ళు వచ్చినాయండి. మనకి మనం హైలైట్ చేసుకుంటే అది ఇంకో రకంగా ఉంటుందండి. కానీ దేవుడు హైలైట్ చేస్తే అది దేవుడు గణపరచడు. మనకు మనము ఫోకస్ అవ్వాలని చూసుకున్నాం అనుకోండి, అది దేవుడు చేసినట్టు అవుతుంది? అది అవదు. అది మొదటి నుంచి నాకున్న అలవాటు అన్నమాట. ఎప్పుడు వెనక్కి 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 ఉండడం నాకు ఇష్టం అన్నమాట అండి. ఆ రోజు కూడా నేను అలా వెనక్కే ఉన్నానన్నమాట. కానీ నా దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? ఏ కళ అయితే నాకు చూపించాడో ఆ కళను అక్షరాలు అక్కడ జరిగించి ఆ ఫోకస్ నిలిపేశాడు నా దేవుడు అక్కడ. దేవుడు చెయ్యాలండి మనల్ని. మనము హైలైట్ అవ్వాలని మనం అనుకోకూడదు. కానీ దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడో మనకు మనం తగ్గించుకోవాలండి. ఆయనకు నచ్చేటట్టు మెచ్చేటట్టు జీవించాలండి. మన కన్న తల్లిదండ్రులకి లోబడాలండి, విధేయత చూపించాలండి. మన ఆత్మీయ తల్లిదండ్రులకి లోబడాలండి, విధేయత చూపించాలండి. ఇవన్నీ కూడా చెయ్యాలండి. ఇవన్నీ కూడా చెయ్యాలండి. ఎప్పుడైతే మనం తగ్గించుకున్నామో ఆయన ఏం చేస్తాడు? మనల్ని ఆయన హెచ్చిస్తాడని తగ్గించుకోకూడదు. అది కూడా వేసదార్తనం అవుతుంది. అసలు మనం హెచ్చించబడాలన్న ఆలోచనే మనకు ఉండకూడదు. అసలు ఆ ఆలోచనే ఉండకూడదు మనకు. కానీ మనం ఎప్పుడు ఎక్కడ ఎలా తగ్గించుకుంటున్నామో అవన్నీ చూస్తాడండి ఆయన. చూచి ఆయన హైలైట్ చేయడం ప్రారంభిస్తాడు. చూసారా? వెళ్ళి పని చేసేది ఏంటి? బానిస పని. కానీ దేవుడు అక్కడ ఏం చేశాడు? ఆయన్ని హైలైట్ చేశాడు. వీడొచ్చిన దగ్గర నుంచి కూడా ఏం జరుగుతుంది ఇక్కడ? ఆశీర్వాదం, అభివృద్ధి ఇవన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా అతను గ్రహించింది ఏంటంటే వీడితో దేవుడు ఉన్నాడు. వీడు ఏ దేవుడిని కలిగి ఉన్నాడో ఆ దేవుడు వీడికి తోడుగా ఉన్నాడని ఒక అన్యుడు సాక్ష్యం చెప్తున్నాడండి. మనల్ని చూసినప్పుడు కూడా అన్యులకి మనం అర్థం అవ్వాలి. వీళ్ళకి దేవుడు తోడుగా ఉన్నాడని మనము చెప్పవసరం లేదు. మనల్ని చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. మనల్ని చూస్తే వాళ్ళకి అర్థమైపోతుందండి. వీళ్ళకి దేవుడు తోడుగా ఉన్నాడని అర్థమైపోతుందండి. నాకు దేవుడు తోడుగా ఉన్నాడని మనం చెప్పడం వేరు, వాళ్ళకి అర్థం అవ్వడం వేరు. అందుకే పౌలు గారు ఏమంటున్నాడు? మనం ఒక పత్రికలాగా ఉన్నామో మనల్ని ఏం చేస్తారు? చదువుతారు. అవతల వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని చదువుతారు. అందుకే మన జీవితం ఎలాగుంటుందంటే ఒక పుస్తకం లాగా ఉంటుంది. ఒక పత్రికల్లాగా చదివినట్టు చదివేస్తారు మిమ్మల్ని. జాగ్రత్తగా ఉండండి మీరు అని చెప్తాడనమాట. మన లైఫ్ స్టైల్ చూస్తారండి ప్రజలు. మనం ఎలా జీవిస్తున్నామో, మన యొక్క జీవన శైలి ఎలాగుందో ప్రతి దాన్ని కూడా వాళ్ళు అలాగా చదివేస్తారు, చూస్తారండి, గ్రహిస్తారండి. మనకంటే ఎక్కువ చూస్తారు, గ్రహిస్తారు వాళ్ళు. అమ్మ వాళ్ళు నన్ను ఇలా చూస్తున్నారు కాబట్టి నేను ఇలా ఉండాలని సర్దుకోవడం కాదు. మన లైఫ్, మన జీవితం మనం జీవిస్తుంటేనే వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. మనం ఏం చూపించక్కర్లేదు వాళ్ళకి. నేను ఇలా ఉంటాను, నేను ఇలా చేస్తానని వాళ్ళకి ఏమీ చూపించక్కర్లేదు. వాళ్ళే చూస్తారు, వాళ్ళకే అర్థమైపోతుంది. యోసేపు ఒక మాట చెప్పాడు ఆయనకి, కానీ ఎలాగ అర్థమైంది అతనికి?
అందుకే ఆ ఇంట్లో అతని స్థానాన్ని హెచ్చించేశాడు. ఆ ఇంటి అంతట్లో కూడా అతనికి అధికారం ఇచ్చేశాడు. అతను ఇచ్చాడు అంటే దేవుడు ఇప్పించాడు. వీడు కోట్ల మందికి ఆహారం పెట్టాలి. కోట్ల మందికి ఆహారం పెట్టాలంటే ఎలా చెయ్యాలో వీడికి తెలియాలి. ఇంట్లో గారాబంగా పెరిగాడు, వీడికి ఏమీ తెలియదు. అంతా నాన్న పెట్టేశాడు, ఏం తెలియదు వీడికి. అందుకని వీడికి అన్నీ నేర్పించాలి. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళి నేర్పించాడు ఆయన? ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళి ఒక రాజకుమారులా కూర్చోబెట్టి నేర్పలేదు, వాళ్ళు ఒక బానిసలాగా పెట్టి నేర్పించారు. నేర్పించినప్పుడు మనము దేన మనసు కలిగి ఉంటే ఏం చేస్తామండి? నేర్చుకుంటాం. నాకేంటి ఈ పని చెప్పారేంటి అని మనం అనుకోమండి, నేర్చుకుంటాం. ఏ పని చెప్తే ఆ పని మనం ఏం చేస్తాం? మనకు వచ్చినా రాపోయినా నేర్చుకుంటాం. మనము నేర్చుకునే స్వభావం ఉంటుంది మనకి. మనకి చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తాము. చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తామండి. ఆ రీతిగా చేశాడు. ఇప్పుడు అతనికి అధికారం ఇప్పించాడు దేవుడు. కానీ అధికార దాహం వచ్చిందా అతనికి? లేకపోతే ధన వ్యామోహం వచ్చిందా అతనికి? పదవి వ్యామోహం వచ్చిందా అతనికి? ఏ అయినా వచ్చినాయండి? టెస్టింగ్. అది అతని మీద ఏం జరుగుతుంది? టెస్టింగ్, పరిశోధన జరుగుతుంది అతని మీద. అధికార దాహం వస్తుందా? ఎప్పటి వరకు బానిసలా పనిచేశాడు, ఇప్పుడు అధికారాన్ని ఇచ్చాను, ఇప్పుడు ఇతని బుద్ధి ఏంటో పరీక్షిస్తాడు. ఇప్పుడు ఆయన ఎవరో ఇంట్లో పెట్టుకున్నవాడు కాదు, పైన ఉన్న ఆయన పరీక్షిస్తాడు. వీడి బుద్ధి ఎలా మారుతుందో చూడాలి. ఇప్పుడు వీడికి ధన వ్యామోహం పట్టుకుంటుందా? అధికార దాహం వస్తుందా? లేకపోతే వీడి బుద్ధి ఎలా మారుతుంది? టెస్టింగ్, పరిశోధన చేస్తున్నాడు దేవుడు అతని మీద. అయితే ఏదీ అతనిలో రాలేదటండి. హల్లెలూయా. ఏదీ రాలేదు అతను. కానీ ఇతనికి వ్యభిచారపు గుణము కూడా ఉన్నదా లేదా? అలాంటి పరిస్థితి వస్తే యవనస్తులారా, మీరు పాపానికి దూరంగా పారిపోండి అని ఉంటుందండి. ఈ పాపానికి వీడు దూరంగా పారిపోతాడా? అవకాశం దొరికింది కదా అని పాపం చేస్తాడా అని అక్కడ అదో పరిశోధన మళ్ళీ, అదో టెస్టింగ్. ఆ టెస్టింగ్లో కూడా ఏమైపోయాడు? లోకం దృష్టిలో ఏమయ్యాడు? పాపి అని ముద్రేశారాడు, వ్యభిచారి అని ముద్రేశారాడు. చిచ్చి, ఈ ఐగుప్తీని తీసుకొచ్చి మరి ఇలా ఇంట్లో పెట్టి అధికారం ఇస్తే మరి ఇలాగే ఉంటుంది అన్నారు ఆ దేశస్తులందరూని. కానీ దేవుడు శబాస్ అన్నాడు అనమాట. ఆయన్ని ఏమన్నాడు? నాకు తగిన బిడ్డ అని. మన క్రియలను చూసి, మన హృదయాన్ని చూసి, మన ప్రవర్తన చూసి దేవుడు ముగ్ధుడైపోతాడండి. మనుషులు అన్న మాటలు కాదు దేవుడికి కావలసినవి. మనం ఎలా ఉన్నామో దేవుడు చూస్తాడు స్వయంగా మనల్ని. మన బుద్ధిని పరీక్షిస్తాడు, మన ఆలోచనలు పరీక్షిస్తాడు, మన ప్రవర్తన పరీక్షిస్తాడు, సమస్తాన్ని పరీక్షిస్తాడు ఆయన. ఆయన్ని చూసి సంతోషపడిపోయి, ఆనందపడిపోయి, ముగ్ధుడైపోయాడట. వీళ్ళందరూ కలిసి ఇన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా వీడేం చేయలేదు, పాపం చేయడానికి ఇష్టపడలేదు, పారిపోయాడండి. అక్కడి నుంచి ఏమైపోయాడు ఆయన? పారిపోవడానికి. అంటే పారిపోయాడని కాదు, కానీ అతన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడ పెట్టారు? లబోదిబో నేనేం చేయలేదన్నా కానీ నమ్మారండి ఎవరన్నాని? ఆమె అతని యొక్క వస్త్రాన్ని ఆమె పట్టుకున్నప్పుడు ఆయన ఏం చేశాడట? వస్త్రాన్ని వదిలేసి పారిపోయాడటండి. పారిపోయినందుకు ఏమని పెట్టింది? ఇదిగో అతని వస్త్రం నా చేతిలో ఉంది చూడండి అన్నారండి. అంటే నింద వేస్తారటండి. ఏదో ఒక ఆనవాళ్ళు చూపిస్తారంటే వాళ్ళకి సంబంధించింది. అవును నిజమే, ఇదిగో అతనిది కదా ఇది.
ప్రజలను నమ్మొచ్చు, దేవుడిని నమ్మించగలరా ఎవరైనాని? ఎవరైనా నమ్మిస్తే దేవుడు నమ్మేస్తాడా? నిజమేంటో దేవుడికి తెలుస్తుంది, ఆ వ్యక్తికి తెలుస్తుంది. మిగిలిన వారికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఆ వ్యక్తికి తెలుసు, దేవుడికి తెలుసు నిజమనేటువంటిది. అవునంటారా కాదంటారా? కానీ ఏ వ్యక్తి కూడా అతన్ని నమ్మలేదు. దేవుడికి తెలుసు అతను ఎలాంటి వాడు, అతనికి తెలుసు. ఆ నిందైనా అనుభవించడానికి ఇష్టపడ్డాడు, కానీ అతని పాపం చేయడానికి ఇష్టపడలేదు. చెరసాలలో పెట్టాడు దేవుడు తీసుకెళ్ళి. ఎక్కడ పెట్టాడు? అక్కడ అయిపోయింది, ఇంకా అక్కడ వర్క్ అయిపోయింది. ఇంకా అతనికి చేయాల్సిందంతా కూడా అక్కడ అయిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఆ జైలు అధికారి కూడా ఏం చేశాడంటేనంట, ఇతనికి అధికారం ఇచ్చాడంట. ఎంత చిత్రంగా ఉందో చూడండి. ఇతను అక్కడ ఎలా ఉండాలి? ఖైదీలాగా ఉండాలి. కానీ ఖైదీకి ఏమి ఇచ్చాడంటే ఆయన ఇచ్చాడు. అయినప్పటికైనా అక్కడ పెత్తనం చేశాడండి. మనుషులకంటే పెత్తనం చేయడం చాలా ఇష్టం అంటండి. కానీ పెత్తనం చేశాడండి ఆయన? పెత్తనం చేయలేదు ఆయన. తన తోటి ఖైదీలకి ఏం చేశాడు ఆయన? పరిచర్య చేశాడట. ఏం చేశాడు? వాళ్ళు ఏదో ఒకటి చేసి వచ్చిన వాళ్ళు, కానీ ఈయన ఏమైనా చేశాడా? దేవుడు తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు అతన్ని. మరి ఇంకెక్కడ పెడతాడు? ఎవరింట్లో పెడతాడు అతన్ని? అందుకే అక్కడ పెట్టాడు తీసుకెళ్ళి. దేవుడు పెట్టాడు తప్ప ఇంకెవరు మనుషులు పెట్టింది కాదు. అది అనుకోవచ్చు. దేవుడు పెట్టాడు అక్కడ. ఒక సెక్యూరిటీని కల్పించాడు దేవుడు అక్కడ. అలా అని చెప్పి వీళ్ళైతే అన్నీ చేసి వచ్చిన వాళ్ళు, నేను అలా చేసి వచ్చిన వాళ్ళు కాదు అని పెత్తనం చేయలేదటండి. ఏం చేశాడు ఆయన? పరిచర్య చేశాడట. దేవుడు ఏం చేశాడు? తనకు తాను తగ్గించుకొని పరిచర్య చేశాడండి. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నారటండి అక్కడ ఉన్న శిష్యులందరూ. అనుకునేసరికి విన్నాడట దేవుడు. ఓహో, ఇలాగొచ్చేసిందా వీళ్ళ మధ్యలోకి సైతాన్ని, ఇలా పెట్టాడా వీళ్ళకి అని చెప్పి ఓ టవల్ తీసుకుని నడానికి కట్టుకుని ఒక ప్లేట్ తెమ్మని, నీళ్లు తెమ్మని, ఇందులో నిలబడండి అని చెప్పేసి కాళ్ళు కడుగుతున్నాడట. కాళ్ళు కడిగి ఆయన అంటాడు కదా, తనకు తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును, హెచ్చించుకొని వాడు ఇలా తగ్గించుకోవాలి అబ్బాయి అని చూపించాడు అనమాట. చూసారా? అయ్య బాబా, నువ్వేటి ప్రభా నా కాళ్ళు కడగడం ఏంటి? నా కాళ్ళు కడగొద్దు అన్నాడు పేతురు. నేను కడగకపోతే నీకు పాలు పంపులు ఉండవయ్యా పరలోక రాజ్యంలో. అయితే నా తల దగ్గర నుంచి కడిగే ప్రభా, స్నానం చేసుకోవడానికి తల అక్కర్లేదయ్యా, కాళ్ళు కడుక్కుంటే సరిపోతుంది అని. అంటే దీని అర్థం ఏంటి? బాప్తీసం తీసుకున్న తర్వాత వాక్యం చెప్తుంటే మన ప్రవర్తన కడుక్కుంటూ ఉండాలటండి. అది దీని అర్థం. వాక్యం బోధిస్తూ ఉంటాం కదా, ఏం చెయ్యాలి? మళ్ళీ బాప్తీసం తీసుకోవటం కాదు, వెళ్ళి మన ప్రవర్తన కడిగేసుకుంటూ ఉండాలంట. ఈరోజు ఈ వాక్యం వచ్చింది కదా, నాలో ఏముంది, ఏ మురుకు ఉంది, ఏ డాగు ఉంది, ఏ మచ్చ ఉంది, ఏముంది అని వాక్యం విని మనం ఏం చేసుకోవాలట? శుభ్రం చేసేసుకోవాలటండి, మనలో మనమే కడిగేసుకోవాలటండి. ఆ రీతిగా తనకు తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును, హెచ్చించుకొని వాడు తగ్గించబడును అని చెప్పి ఆయన క్రియాపూర్వకంగా చూపించాడండి. ఎలా ఉండాలి అని చూపించాడనమాట. అక్కడ ఉంచి ఆ తర్వాత 2 సంవత్సరాలకి అతనికి పిలుపు వచ్చింది. ఆ రోజు పిలుపు వస్తుందని అతనికి తెలుసా అండి? తెలియదు. ఏ రోజుని దేవుడు తన యొక్క ఆ ప్రణాళిక ముగుస్తుందో మనకి తెలియదండి. ఆ రోజుతో అతని పట్ల ఆ పరిశోధన అయిపోయింది. ఏమైపోయింది? పరిశోధన ముగించబడింది. ఎప్పుడైతే ముగించబడిందో కాలు వచ్చింది. అక్కడి నుంచి మనుషులు వచ్చేసారు. మనుషులు వచ్చేసి ఏం చేశారంట? అతనికి శుభ్రంగా స్నానం చేపించి, క్షౌరం చేయించి, ధరింపచేసి, చేతికి ఉంగరం పెట్టి, మెడకి గొలుసు వేసి ఎలా తీసుకెళ్తున్నారో చూసారా?
ప్రణాళిక ఏమైపోయింది, అతని మీద పరిశోధన అంతా ముగించబడిన తర్వాత జరిగేదన్నమాట అండి ఇది. ఎందుకు అక్కడికి తీసుకెళ్ళాడో అక్కడ నేర్చుకోవలసినవన్నీ కూడా నేర్పించేశాడు దేవుడు. ఇప్పుడు అక్కడికి ఎలా తీసుకెళ్ళాడు, ఏ రేంజ్లో తీసుకెళ్ళాడండి? ఒక బానిసలా తీసుకెళ్ళాడా? ఇప్పుడు అయిపోయింది, బానిస బ్రతుకు అయిపోయింది, చెరసాల జీవితం అయిపోయింది. ఇప్పుడు ఏ పనికి అతను నియమించబడ్డాడో ఆ పనికి సగర్వంగా తీసుకెళ్ళాడు అనమాట అండి. అక్కడికి ఎంత ఘనంగా తీసుకెళ్ళాడండి దేవుడు. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ చక్రవర్తిగా ఆయన అపాయింట్ అయిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు అతను చేయాల్సిందంతా కూడా చేయడానికి అతనికి ఎంత ఈజీ అయిపోయింది. ఇప్పుడు అతనికి ఈజీ అయిపోయిందా లేదా? మరి నేర్చుకున్నాడా లేదా? అక్కడ అవన్నీ నేర్చుకున్నాడు. దేవుడు మనకి ఏది నేర్పిస్తే అది ఏం చేయాలి? మనం విసుక్కోకుండా నేర్చుకోవాలి. దేవుడు మనకి ఏ పనిలో పెట్టాడో అందులో పని నేర్చుకోవాలి, కానీ పెత్తనాలు చేయకూడదు. మనుషుల మీద ఏం చేయకూడదు? పెత్తనాలు చేయకూడదు, తగ్గించుకోవాలి. ప్రతి విషయంలో కూడా ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలన్నమాట. మనకు మనం ఎప్పుడైతే తగ్గించుకున్నామోనంట హెచ్చింపబడతారు అని చెప్పాడు. నేను హెచ్చిస్తాను అని చెప్పలేదు. హెచ్చింపబడతారు అంటే నీ తగ్గింపే నిన్ను హెచ్చిస్తుంది అక్కడ. అవునంటారా కాదంటారా? చూడండి ఎంత ప్రణాళిక అతని మీద జరిగిందో చూడండి. ఇవన్నీ తన అన్నదమ్ములకు జరిగినాయా అండి? వాళ్ళకి ఏమైనా జరిగినాయా? మరి ఏ రీతిగా దేవుడు చెప్పాడో అదంతా అతని జీవితంలో నెరవేర్పు జరిగింది. చివరికి ఆ అన్నలో తండ్రి వచ్చారా లేదా అతని దగ్గరికి? సాగిలు పడతారని దేవుడు చూపించాడు. జరిగిందా లేదా? వాళ్ళకి భోజనం పెడతావు అని చెప్పాడు. పెట్టాడా లేదా? వాళ్ళకి గృహాలు ఇచ్చాడు, వాళ్ళ మందలకి స్థలాలు ఇచ్చాడు, మేత ఇచ్చాడు. 72 మంది వెళ్తే చివరికి ఎన్ని లక్షలు వచ్చారంటే అక్కడి నుంచి 30 లక్షల మంది బయలుదేరారు. 72 మంది అక్కడ, 30 లక్షలు అక్కడ. ఎంత విస్తరించారు వాళ్ళు అక్కడ. దీని అంతటికి మెయిన్ ఎవరు అక్కడ? ఎంత జరిగిందో చూసారా? అతని పట్ల అంత ప్రణాళిక ఉంది కనుక అంత కఠినంగా జరిగిస్తాడు మన మీద ప్రాసెస్. హల్లెలూయా. అదంతా ఊరికినే జరగదమ్మా. ఈ అవమానాలు, నిందలు, ఎగతాళీలు, కష్టము, అవి ఇవి ఇవన్నీ కూడా సంతలో పశువుని నిలబెట్టినట్టు అమ్మితే అతను ఏమైపోతాడు అసలు? అక్కడ ఎంత బాధ అనిపిస్తుంది అతనికి. కన్న తండ్రి ఏమో రంగురంగుల అంగీని కుట్టిస్తే, అంత ప్రేమగా చూస్తే, అన్నలేమో చెదకొట్టేస్తే, సంతలో పెట్టి అమ్మేస్తే అతని యొక్క ఆ లోపల బాధ చూడండి ఎలా ముందు ఉంటుంది. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత, అతను చక్రవర్తి అయిన తర్వాత, అతనికి వివాహం అయిన తర్వాత, మొదటి కుమారుడు పుట్టాక ఆయన అంటాడు కదా, నా యొక్క ఇంటి వారి బాధ అంతా నేను మర్చిపోయాను అంటున్నాడు. తర్వాత కుమారుడు పుట్టాక ఐగుప్తు దేశము వాళ్ళ పెట్టిన బాధ అంతా నేను మర్చిపోయాను అంటున్నాడు. 2 కుమారులు పుట్టినప్పుడు తల్లిదండ్రులు దగ్గర అన్నదమ్ములు పెట్టిన బాధ మర్చిపోయాడట, ఐగుప్తులు పెట్టిన బాధ కూడా మర్చిపోయాడట. చూడండి, అంటే వాళ్ళ మీద కోపం కానీ, పగ కానీ, ద్వేషం కానీ, కక్ష కానీ, అసూయ కానీ ఏమన్నా ఉన్నాయండి ఆయనకి? బాధ ఉండిపోయిందంట హృదయంలో. అర్థమైందా? బాధ వేరు, కక్ష వేరు, అసూయ వేరు, పగ వేరు, ఇవన్నీ వేరండి. ఒక్కొక్కటి ఒక్కో రకం అన్నమాట. కానీ బాధ అనేటువంటిది వేరు. ఈ బాధను తొలగించాలి అని దేవుడు ఏం చేశాడట? కొడుకునిచ్చాడు. ఆ బాధ పోయింది. ఇంకో కొడుకునిస్తే ఈ బాధ పోయింది. ఫ్రీ అయిపోయాడు కదా. అతని మీద పరిశోధన జరిగినని కీర్తనలో రాయబడిందండి. ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళినప్పుడంట అతని కాళ్ళకి చేతులకి వేసిన బొండ్ల వల్ల నొప్పించబడ్డాడు. అతని కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి అతన్ని ఏం చేశారట?
ఐగుప్తు సంఖ్యలు అతన్ని నొప్పించినవి అని రాశాడనమాట అండి. పరిశోధన జరిగెను అని ఉందన్నమాట. ఆ పరిశోధన ముగించబడిను ఉంది. జరిగిందా లేదా అండి? దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న బిడ్డల పట్ల దేవుడు తన ప్రణాళికని జరిగిస్తాడు కానీ ఆపేయడండి. అది ఎందుకు ఆపడు అంటే మనము లోబడి విధేయత చూపిస్తేనే అది ఆ ప్రాసెస్ కరెక్ట్గా వెళ్తుంది. మనం ఏమాత్రం ఎదురు తిరిగామనుకోండి, నేనేంటి ఈ బాధలని నేనెందుకు పడాలి, నేనెందుకు ఇది అన్నామనుకోండి, ఎదురు తిరిగామనుకోండి, కరెక్ట్గా జరుగుతుంది. అది అస్తవ్యస్తమైపోతుంది. ఎన్ని దేశాలకి అతను ఆహారం పెట్టేవాడిగా చేసేసాడు దేవుడు. ప్రతి దానికి కూడా ఏముంటుందండి? ఒక శిక్షణ ఉంటుంది, ఒక తర్ఫీదు ఉంటుందండి. తర్ఫీదు లేకుండా ఏ వ్యక్తి ప్రయోజకులు అవ్వాలంటే అవ్వరు. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సాయం సమయంలో ప్రభువా, నీ దివ్య వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. యూట్యూబ్ ద్వారా చూచుచున్న బిడ్డలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న బిడ్డలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రభువా నా తండ్రి, నీ పట్ల నా తండ్రి ఏ బిడ్డ అయితే ప్రభువా నీ ప్రణాళికలో ఉన్నారో ఆ బిడ్డ పట్ల నాయన నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని సఫలపరిచే దేవుడవై ఉన్నావు తండ్రి. నాయన ఏ బిడ్డని ఎందుకు నీ ఏర్పాటు చేసుకున్నావో తండ్రి, ఆ ప్రణాళిక, ఆ చిత్తము నాయన ప్రభువా వారి జీవితాల్లో నెరవేర్చే దేవుడవై ఉన్నావు తండ్రి. మా జీవితాల్లో నెరవేర్చే దేవుడవై ఉన్నావు తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో నాయన అది మొలకెత్తి ఫలించినట్లుగా సహాయము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు నామమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతరం నాశనం ప్రవేశన మన ఘన విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకి, మన సంఘానికి, మన గ్రామాల, జిల్లాలు, రాష్ట్రాలు, మన దేశాలకు నిత్యము తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.